హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా అయిపోయే ఓట్స్ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దామా? చాలా సింపుల్‌గా, చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంటది. రోజు ఇడ్లీ, దోస తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతది. అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా కమ్మగా, చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను ఒక కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. ఓట్స్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఓట్స్ ఫ్రై చేసుకున్నట్టయితే చాలా కమ్మగా చాలా బావుంటది. చూసారు కదా! ఓట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు నేను ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆవాల్ని ఫ్రై చేసుకుందాము. ఆవాలు లైట్‌గా ఫ్రై అయిపోయినాయి కదా! నేను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా! నేను ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను. పెద్దదైతే హాఫ్ వేసుకుంటే సరిపోతది. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలని మగ్గించుకుందాము. ఉల్లిపాయలు అనేది లైట్‌గా మగ్గితే సరిపోతది. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. చూసారు కదా! ఈ విధంగా మగ్గితే సరిపోతది. ఇందులోకి నేను హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. హాఫ్ కప్పు క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటున్నాను. ఇంకా మీరేమైనా వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అనమాట. మొత్తం అన్నీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతది. నేను ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటా కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని టమాటాని మగ్గించుకుందాము. చూసారు కదా! టమాటా కూడా మగ్గిపోయింది కదా! నేను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతది. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. మనం ఏ కప్‌తో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్‌తోని 4 కప్పులు వేసుకుంటే సరిపోతది. వాటర్ పోసుకున్నాం కదా! ఒకసారి కలుపుకున్న తర్వాత ఎసరుని మరిగించుకుందాము. చూసారు కదా! ఎసరు మరుగుతుంది కదా! ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. సాల్ట్ సరిపోయిందా లేదా చూసాను. సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి ఇందాకల ఫ్రై చేసుకున్న ఓట్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. నేను ఇందులోకి హాఫ్ స్పూన్ ఎప్పి మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే వేసుకోండి. లేదంటే మ్యాగీ మసాలా గానీ, చోలే మసాలా గానీ వేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కిచిడి అనేది బాగా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటే సరిపోతది. ఇంకా ఫైనల్‌గా నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవడమే. అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ ఓట్స్ కిచిడి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతది. రెగ్యులర్‌గా టిఫిన్స్ తిని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతది ఓట్స్ కిచిడి. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా బావుంటది. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతది. మనం ఇందులోకి ఎక్కువ ఆయిల్ వేయకోకుండా అన్ని వెజిటబుల్స్ వేసి చేసాం కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతది. అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ ఓట్స్ కిచిడి రెడీ అయిపోయింది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.